జీరో లెంత్ అంటారు. జీరో లెంత్ అంటే స్ట్రైట్గా. ఇప్పుడు మామూలుగా హెయిర్ కటింగ్ చేయడానికి ఏం చేస్తామంటే వాటర్తో వాష్ చేయడము, హెయిర్ వాష్ చేసిన తర్వాత కటింగ్ చేస్తేనే కటింగ్ అనేది క్లియర్గా వస్తుంది. యూ కట్ అయినా, స్టెప్ కట్ అయినా, లేయర్ కట్ అయినా, ఏ కటింగ్ చేయాలన్నా వాటర్తో వాష్ చేయాలి. కానీ ఇప్పుడు మీకు చెప్పే హెయిర్ కటింగ్ వచ్చేసి వాటర్ తగలకూడదు. వాటర్ తగిలితే ఆ స్ప్లిట్స్ అనేవి రావు. స్ప్లిట్స్ అంటే ఏంటి? జుట్టు పగిలిపోయి ఉంటుంది. మాయిశ్చరైజర్ లేకుండా జుట్టు రెండు ముక్కలుగా విరిగిపోయి దాన్ని అక్కడికి అది డ్యామేజ్ చేయదు. అక్కడ గ్రోత్ అనేది ఆగిపోతుంది. గ్రోత్ ఇక్కడైతే ఆగుతుంది అంటే ఇక్కడ మనం ఇప్పుడు బాడీ అంతా మనం గుండె ఉంటుంది చిన్నప్పుడు, అవునా? పెరిగేటప్పుడు మనం అమ్మ వాళ్ళ దాంట్లో పెరిగేటప్పటికి ఒక చిన్న పురుగు దాని నుంచే మనం అంత గుడ్డులాగా తయారై దాని నుంచి కాళ్ళు చేతులు అది ఎలాగైతే స్ప్రెడ్ అవుతూ వస్తుందో పెరుగుతుందో మన జుట్టుకు కూడా ఒక బాడీ ఉంటుంది. ఇక్కడ కుదురులో ఉంది కదా, అదే కదా మన కుదురులే కదా జుట్టు పెరగడానికి అవకాశం లేదు. హెయిర్ కలర్ వేసేటప్పుడు అక్కడే కదా వైట్ హెయిర్ వస్తుంది అని అనుకోవచ్చు. కిందకి రావట్లా, అప్పుడు అదే కదా పెరిగినట్టు ఎందుకు కాదు కదా అంటే ఈ కిందకు కూడా మీకు గ్రోత్ పెరుగుతుందంటే ఉంటుంది, జుట్టు పెరుగుతుంది. ఎందుకంటే దానికి ఎలాంటి పగుళ్ళు లేకుండా ఉంటే ఆ హెయిర్ బాగుంటుంది. మీకు ఇమేజెస్ కూడా పంపిస్తాను, డౌన్లోడ్ చేశాను రాత్రి, ఆ ఇమేజెస్ పంపిస్తాను. జుట్టు అనేది బాగా ఇలాగా అసలు ఒక్క చోట కూడా పగుళ్ళు లేకుండా ఉంటే కింద వరకు ఉంటే ఈ జుట్టు బాగుంటుంది, మాయిశ్చరైజర్ ఉంటుంది. ఎప్పుడైతే మాయిశ్చరైజర్ తగ్గిపోతుందో, కెమికల్స్ అన్ని పడతాయో జుట్టులో పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. మీరు వాష్ చేసేటప్పుడు కూడా జుట్టుని బాగా రబ్ చేస్తూ వాష్ చేశారనుకో, ఆ వాష్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న మాయిశ్చరైజర్ అంతా పోయి నూనె తత్వము, తేమ తత్వము అన్నీ పోయిన తర్వాత ఎలా ఉంటుందంటే జుట్టు ఎలా ఉంటుంది? వాడిపోయినట్టు, ఎండిపోయినట్టు, లేదా పగుళ్ళు ఎక్కువైపోయి పిచ్చి పిచ్చిగా రఫ్ హెయిర్ లాగా అయిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా అలాంటి హెయిర్ని మనము హెయిర్ ట్రిమ్ చేయడం, కట్ చేయడం కాదు, ఇది ట్రిమ్ చేస్తున్నాం. ట్రిమ్ చేయడం అంటే ఏదైతే పగుళ్ళు ఉంటాయో ఆ పగుళ్ళను మాత్రమే తీస్తున్నాం అన్నమాట కటింగ్లో. సో దీనికి వాటర్ తగలకూడదు. వాటర్ తగిలితే ఈ పగుళ్ళు అనేవి తీయము. ఈ యొక్క కటింగ్కి మాత్రమే వాటర్ తగలకుండా చేస్తాం. మిగతా అన్ని కటింగ్స్కి స్ట్రైట్ కట్ కానీ, యూ కట్ కానీ, వీ కట్ కానీ, డీప్ యూ కానీ, డీప్ వీ కానీ వీటికి లెంత్లు ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు డిగ్రీస్ చెప్పట్లా, జస్ట్ స్ప్లిట్ హెయిర్ కట్ నేర్పిస్తున్నా. ఇది అయిన తర్వాత డిగ్రీస్తో కొలతలతో ఎలా వస్తాయి కటింగ్స్ అనేది అది చెప్తా. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేశారనుకో. దీనికి ఇప్పుడు కొత్తగా మిషన్ కూడా వచ్చింది స్ప్లిట్ హెయిర్ కట్ చేయడానికి. ఇది ఓల్డ్ టెక్నిక్, కానీ ఈ ఓల్డ్ టెక్నికే మనకి జుట్టు బాగా మాయిశ్చరైజ్ అవుతుంది. మన మసాజ్ ద్వారా జుట్టులో కొంచెం వాల్యూమ్ పెరుగుతుంది అండ్ స్ప్లిట్ హెయిర్స్ కూడా చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు. లోపలంతా జుట్టు పగిలిపోయినవి అన్నీ కూడా అందులో కట్ అయిపోయి ఉంటాయి. దాన్ని స్ప్లిట్టింగ్ మెషర్ అంటారు. అది మనం సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఎంత సెల్ఫ్ చేసుకున్నా కూడా అవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే రాదు. సో స్ప్లిట్ హెయిర్స్ చేయడానికి ఈ ఓల్డ్ టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి వాటర్ తగలకూడదు. ఒకసారి క్లయింట్ని కూర్చోబెట్టాక ఆ సర్వీస్ అయ్యే వరకు కూడా వదలకూడదు. మిగతా వాటిని ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోగలుగుతారేమో, కానీ ఇందులో మాత్రం ఆ జుట్టు లెంత్ని బట్టి షార్ట్ హెయిర్ అనుకో 1 అవర్ 1/2 అవర్లో అయిపోతుంది. లెంత్ పెరగకపోతే టైం ఎక్కువ పడుతుంది. ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుంది. నుంచొని చేసే ప్రాసెస్, చేసే విధానం కూడా స్ట్రైట్గా నించొని చేస్తాం. మనం 4 డైరెక్షన్స్ వస్తాయి. ఎలాగంటే ఇప్పుడు జుట్టు ఇలాగ ఉంది, ఈ జుట్టు ఇలాగ ఉన్నప్పుడు ఇక్కడ పగుళ్ళు ఉన్నాయి. ఇదంతా ఈ పగుళ్ళు అంతా కూడా ఏం చేస్తామంటే చూడతాం టైట్గా ఈ కొనలు చుట్టూ ఇక్కడ నుంచి టైట్గా చుట్టుకుంటూ వచ్చి టైట్గా చుట్టిన తర్వాత ముడేసినప్పుడు ఎలాగైతే చుడతామో అలా చుట్టుకుంటూ రావాలి. చుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ చేతిలో ఉన్న కత్తెర ఎలాగైతే షేప్ ఉందో సిజర్ స్ట్రోక్ అంటారు దాన్ని. సిజర్ స్ట్రోక్ ఈ కత్తెర ఎలాగుందో ఈ హెయిర్ ఇప్పుడు చుట్టిన హెయిర్ అనుకోండి, ఈ హెయిర్ని ఇలా పైకి ఇలా కన్నామంటే ఆ పగుళ్ళన్నీ బయటకు వస్తాయి. టైట్గా చుట్టినప్పుడు మనకు కనిపించవు. ఇలా పైకి అన్నప్పుడు సిజర్ స్ట్రోక్తో ఇక్కడ కుదుళ్ళ నుంచి ఇల్లంత వరకు ఇలా పట్టి ఇలా చుట్టేసిన తర్వాత టైట్గా చుట్టిన జుట్టుని ఇలా పట్టుకొని ఇలా పైకి చూడండి. ఇప్పుడు ఈ జుట్టుని తీసుకున్నా దీన్ని ఇలా బాగా టైట్గా చుట్టేసిన తర్వాత చూడండి. ఎంత టైట్ అంటే ఇక్కడ కూడా లూజ్ ఉండకూడదు. ఇది కూడా బాగా టైట్గా చుట్టాలి. ఎందుకంటే ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇక్కడ కానీ ఇలా అన్నారనుకో ఈ పొడవు వెంటనే కటింగ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టైట్గా ఉండాలి. ఈ టైట్గా ఉన్న తర్వాత ఇక్కడ నుంచి అంతా కూడా కుదురుల వరకు కూడా బాగా టైట్ చేయాలి. ఈ టైట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చిగురు వరకు టైట్ చేసిన తర్వాత చిగురుల్లో ఈ
చిగురులో చూడండి ఎన్ని ఉన్నాయి, స్ప్లిట్స్ కనిపిస్తున్నాయి నా చుట్టూ. టైట్ చేసిన తర్వాత కూడా ఇది బాగా ఇలా చేసిన తర్వాత చువర్కి వచ్చినప్పుడు ఈ చువర్ కొన భాగం ఉంటుంది కదా, ఈ కొన భాగము ఊరికే జస్ట్ ఇంత కొంచెం మాత్రమే కట్ చేయాలి. ఈ కొన భాగం ఊరికి చిన్నది కట్ చేసి దాన్ని ఇలా టైట్గా పట్టుకొని, నేను ఇందాక చెప్పాను కదా సిజర్ స్ట్రోక్, దీంతో ఇలాగ నేను ఇట్లే వ్యవస్థలో నాకు నేను చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం అవుతుంది. నాకు నేను చేసుకోవడానికి కుదరదు మామూలుగా అయితే ఇలాగా అది సిజర్ స్ట్రోక్. ఇది డైరెక్షన్ అయితే ఇలాగ మీరు చేసేటప్పుడు వేలు ఇలాగే ఉండాలి, ఇలా పెట్టి చేయకూడదు, కిందకి వేళ్ళు పైకే ఉండాలి, ఇలా పెట్టుకొని పైకే చేయాలి. ఇలా పైకి చేసినప్పుడు ఏమంటే ఇది చూడండి బయటకి ఏమో చూడండి కనిపిస్తున్నాయా, ఈ సైడ్ వచ్చినాయి. ఒక బాక్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ బాక్స్ 4 పలకల బాక్స్ అనుకో, పైన ఒకటి, సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, ఈ కింద ఒకటి, ఇక్కడ కింద ఇక్కడ పైనుంచి కట్టకి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని పైన అంతా లేయర్స్ కూడా జుట్టు కానించుకుంటూ కట్ చేస్తూ రావాలి. తర్వాత ఈ సైడ్ అంతా ఇలా కట్ చేస్తూ రావాలి. తర్వాత ఈ సైడ్ అంతా ఇలా కట్ చేయాలి. తర్వాత ఈ కింద ఉన్నదంతా కట్ చేస్తూ రావాలి. కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేస్తే పక్కన జుట్టుకి డిస్టర్బ్ చేస్తుంది. దీన్ని ఇలాగే వదిలేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బిట్ తీసుకోవాలి, దాన్ని అలాగే టైట్ చుట్టాలి. మళ్ళీ అది అలాగే సిజర్ స్ట్రోక్ ఇచ్చి స్ప్లిట్స్ని లేపి ఆ తర్వాత కటింగ్ చేసి, ఆ కటింగ్ చేసిన తర్వాత దాన్ని అలాగే వదిలేసేయాలి. ఎంత జుట్టు మొత్తం అయ్యే వరకు కూడా జుట్టు అంతా ఇలా స్టార్ ఉంటుంది, కర్ల్స్ అయిపోయి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి జుట్టును మొత్తం డీటాంగిల్ చేస్తే మొత్తం ఏదైతే ఎంటుకలు ఉన్నాయో ఆ ఎంటుకలన్నీ రాలిపోతుంది. అదంతా కింద ఆల్రెడీ కటింగ్ చేసి సైడ్ కట్ చేసింది వస్తుంది. బై మిస్టేక్ ఏదైనా 1-2 మీ మధ్యలో కట్ చేసి ఉంటే అది కూడా కటింగ్ దూవిన తర్వాత మొత్తం ఏదైనా ఎంటుకలు బయటకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని హెయిర్ సిరమ్ ఉంటుంది, కొంచెం హెయిర్ సిరమ్ ఒక డ్రాప్ వేసుకొని చేతులు ఇలా రాసుకొని, హెయిర్ సిరమ్కి నూనెకి డిఫరెన్స్ ఉంది. మా హెయిర్ సిరమ్ అనేది ఓన్లీ మాయిశ్చరైజర్ ఇవ్వడం కోసమే. జుట్టులో తేమ తత్వము డ్రైగా ఎగిరిపోతున్న జుట్టు గాలికి పిచ్చిగా ఎగిరిపోతుంది బయటకు వచ్చినప్పుడు, అలా ఎగిరిపోకుండా దాన్ని ఒక కండిషన్ లాగా సెటిలైట్ జెల్ అలాంటివి చూసుకుని ఉంటారు, అవి వచ్చి స్టిక్కీగా ఉంటాయి. ఇదేంటంటే మన మాయిశ్చరైజర్ ఇచ్చి మన జుట్టులో పోషకాలను ఇస్తుంది. సిరమ్ అనేది సిరమ్ ఏంటంటే నూనె లాగా పోసుకోకూడదు, ఓన్లీ 2 డ్రాప్స్ వేయాలి. అరచేతికి మొత్తం రాసుకోవాలి. రాసి జుట్టుని ఈ స్ప్లిట్స్ చేసింది అంతా కూడా ఇలా చుట్టంతా మసాజ్ చేసి వదిలేసేయాలి. అక్కడికి స్ప్లిట్ హెయిర్ కట్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే క్లయింట్ని కూర్చోబెట్టాలి, యాప్రాన్ వేయాలి, మనం యాప్రాన్ పెట్టుకోవాలి, సెక్షన్ క్లిప్స్ తీసుకోవాలి, డీటాంగిల్కి దువ్విన వెడల్పు దువ్విన డీటాంగిల్ కొంగు తీసుకోవాలి. పళ్ళు ఎడలు కూడా వస్తాయి, ఇంత ఉంటుంది సైజు, పళ్ళు అన్ని వెడల్పుతో వస్తాయి దూరంగా, అలాంటి దువ్వి తీసి పెట్టుకోవాలి. డీటాంగిల్ చేయడానికి నార్మల్ దువ్వినప్పుడు చేతిలో పట్టుకోవాలి. కత్తెర ఉండాలి. క్లయింట్కి తలకి నూనె ఉంటే ఈ హెయిర్ కట్ రాదు, తలకి తేమ ఉంటే ఈ హెయిర్ కట్ చేయలేము. ఇది చేయడం అలవాటు అయితే ఆ తర్వాత మిగతా హెయిర్ కట్స్ అన్ని కూడా కట్ అవుతాయి అన్నమాట. మీకు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ ఈ హెయిర్ కట్ ఎందుకు చెప్తున్నానంటే బేస్ హెయిర్ కట్ మీకు కత్తెర పట్టుకునే విధానము చేసే విధానం కరెక్ట్గా వస్తుంది కాబట్టి నేర్చుకోవడానికి చాలాసేపు టైం పడుతుంది. ఒకేసారి 0 degrees కట్ చేసామనుకో స్ట్రైట్ కట్ 2 నిమిషాలు పని అయిపోతుంది. అక్కడ ప్రాక్టీస్ ఏమి ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ నేర్చుకుంటే అవి ఈజీగా కట్ చేయడం అలవాటు అవుతుంది. అవి ఎలా ఏ కట్కి ఏ డిగ్రీ వాడాలి అనేది మనకి చెప్తా. ఆల్రెడీ ఇమేజెస్ అన్ని పంపిస్తాను. ఇప్పుడు ఆ ఇమేజెస్ చూడండి. మీరు బొమ్మలు పెన్సిల్తో మీ బుక్లో రికార్డ్ చేయడం రివర్స్ గ్రాడ్యుయేషన్ అంటారు, పైకి చేస్తే 180 degrees అంటారు, సగానికి చేస్తే 45 degrees అంటారు, కిందకి చేస్తే 0 degrees అంటారు. అలాగే కొన్ని డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీ లెంత్ ప్రకారంగా హెయిర్ కట్స్ చేసేవి అలవాటు అవుతుంది. మీరు క్లయింట్కి చేసేటప్పుడు ఇలా డిగ్రీస్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అలవాటు చేసుకోవాలి. ఇది 0 degree, ఇక్కడికి వస్తే 45 degrees, ఇది 90 degrees, ఇక్కడికి అయితే 180 degrees, ఇలా వస్తే 20 రివర్స్ గ్రాడ్యుయేషన్. అలాగా మన మనసులో ఫిక్స్ అయిపోవాలి. హెయిర్ కట్స్ 0 అంటే స్ట్రైట్ అంటే 0 degrees అంటారు. తర్వాత ఇలా క్రాస్గా రావాలి, డయాగ్నల్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు స్ట్రైట్ ఉంది, దీన్ని ఇలా పైకి తిప్పాను ఎలా ఉంది, ఒక్కగా ఉంది క్రాస్గా, దాన్ని డయాగ్నల్ అంటారు. ఇంకొంచెం తిప్పాను అనుకో 90 degrees. ఇప్పుడు ఇది స్ట్రైట్ 0 degrees, కొంచెం తిప్పితే 45 degrees, కొంచెం తీస్తే 90 degrees, స్ట్రైట్ చేస్తే 180 degrees. మనకి
మ్యాథ్స్లో ఆల్మోస్ట్ మీకు ఇది అందరికి గుర్తే ఉంటుంది. దీన్ని ఏమంటారు? డిగ్రీస్. ఇదే హెయిర్ని ఇక్కడికి తీసుకొచ్చి చేస్తే మొత్తం చేస్తే ఇది రివర్స్ గ్రాడ్యుయేషన్. రివర్స్ గ్రాడ్యుయేషన్ అంటారు. అంటే రివర్స్ గ్రాడ్యుయేషన్ జుట్టు మొత్తాన్ని ముందుకు లాగా చేస్తే రివర్స్ గ్రాడ్యుయేషన్, వెనకాల చేస్తే డిగ్రీ లెంత్, వన్ లెంత్ అంటారు దీన్ని. 0 degreesలో చేసేది. ఇప్పుడు మీకు చిన్నది పరిచయం అన్నాను కదా కింద, అది 1 length డిగ్రీ అంటారు, 0 degrees. అది చేసిన తర్వాత స్ప్లిట్స్ కట్ చేస్తున్నాం. సో ఇప్పుడు అందరికీ క్లయింట్ని కూర్చోబెట్టి యాప్రాన్ వేసి, యాప్రాన్ ఉంటే యాప్రాన్ వేసి, ఇప్పుడు లేదు కానీ మీరు క్లయింట్ దగ్గర చేసేటప్పుడు మీరు ఒక యాప్రాన్ పెట్టుకోవాలి, సెల్ఫ్ యాప్రాన్ ఒకటి పెట్టుకోవాలి. హెయిర్ కటింగ్స్ చేసేటప్పుడు ఒక దువ్విన, ఒక కత్తిరి, ఒక సెక్షన్ క్లిప్స్ మీకు జోబీలో ఉండాలి, లేదా సెక్షన్ క్లిప్స్ ఇక్కడైనా తగిలించుకొని ఉండాలి. హ్యాండ్కి తగిలించైనా ఉండాలి, లేదా సెక్షన్ క్లిప్స్ జోబీలైనా ఉండాలి. ఆ తర్వాత క్లయింట్ కూర్చోబెట్టి ఆప్రాన్ వేసిన తర్వాత జుట్టుని చిక్కు తీసేసి ఫోర్ హెడ్ మీద ఫస్ట్ చెప్పాను కదా స్ట్రైట్గా కాపీ, తర్వాత ఇయర్ తీయాలి. ఎలాగైతే హెయిర్ కలర్ చెప్పానో సేమ్ అలాగే ఇయర్ తీసుకోవాలి. స్ట్రైట్గా పాపిడి ఇయర్ తీసి ఇదొక బాక్స్, వెనకాల ఒక బాక్స్, మొత్తం 4 sections టైట్గా చుట్టేసి పెట్టండి. ఆ తర్వాత చెప్తాను మళ్ళీ. ఇక్కడ కూర్చొనైనా చేయి, చిన్న దేవుడు మీద కూర్చొనైనా చేయి. నెక్స్ట్ కదా ప్రెజర్ పెట్టి తీస్తే కరెక్ట్గా వచ్చేసి ఒకటే సార్ నువ్వు తల్లి పెట్ట మాకు వీడియో నీకు తీసినప్పుడు పెట్టు. ఎవరో ఒక చెప్తుంది తీసాలే ఏం కాదు ఏం ఇట్లా జూతలకి రా చూడు ఎక్కడిది ఇలా రాలా క్లయింట్ సరిగ్గా చూసుకోవట్లే ఇల్లు ఇది రావాలమ్మా వీడియో ఇస్తుంది నువ్వు బ్యాగ్ ఎక్కువండి 20 కన్నా అదే పాప ఇద్దరు ఒకే పొట్టింటికలు ఎట్టు రావడంలే పొడిగన్నా ఉంటే లేదు నేను చేయించుకుంటా ఓకే తీసుకున్నావా. ఇప్పుడు ఒక సెక్షన్ మాత్రం ఓపెన్ చేయి. హార్జెంటల్ అని చెప్పని ఎలా కొంచెం తీసాము. ఇప్పుడు చూడండి మా సెక్షన్ తీసుకున్నాను. ఇలాగా పక్కన పెట్టుకోకూడదు, మన చేతికి పెట్టుకోవాలి. ఇలాగా చేతికి పెట్టుకోవాలి డ్రెస్కి. తర్వాత దువ్విని ఇలా ఉండాలి. కత్తెర కూడా చేతిలోనే ఉండాలి. మీకు కత్తెర పట్టుకునేది కూడా చూపించున్నాం ఎలాగా. తర్వాత దీన్ని తీసి దీన్ని ఇలా పెట్టేసి ఇది ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకుంటాము. చూడండి ఈ లెంత్ తీసాను. ఇక్కడ దీనికి ఎడల్పుగా ఉంది, మనిషి ఎడల్పు ఉంది కాబట్టి తల ఎడల్పు వచ్చింది. అదే సన్నగా ఉంది అనుకో, ఇప్పుడు ఈ పాప సన్నగా ఉంది నెక్, అక్కడ తీస్తే లైన్ తీస్తే సన్నగానే వస్తుంది, లావుగా రాదు.
ఇప్పుడు దీని ఎడల్పుగా లావు ఉంది కాబట్టి ఇది ఎడల్పుగా వచ్చింది. దీన్ని క్లోజ్ చేసేయాలి. మన సెక్షన్స్ ఉంటే మన జోబులు వేసుకొని క్లోజ్ చేసేసి పెట్టిన తర్వాత ఇక్కడ పలుచగా ఉంది అంటే చుట్టేసేయండి. జుట్టు మందంగా ఉంటే మాత్రం రెండు భాగాలు. ఒకవేళ పలుచగా ఉంది, ఇప్పుడు పలుచగా ఉంది తన జుట్టు, సో పలుచగా ఉన్నది కాబట్టి దాన్ని అక్కడ టైట్గా ఉచ్చు దగ్గర టైట్గా చుట్టాలి. చుట్టేటప్పుడే సైడ్కి వచ్చేసి మొత్తం కింద వరకు. ఈ టెక్నిక్ నేర్చుకుంటే హెయిర్ కటింగ్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఎప్పుడు కష్టమైంది నేర్చుకుంటేనే ఈజీ మెథడ్స్ అర్థమవుతాయి. లేదు మనం ఈజీ మెథడ్కి అలవాటు పడ్డామంటే కష్టం. మిషన్ ఉంది, ఇప్పుడు మిషన్ తెచ్చి నేర్పించేయచ్చు. నా దగ్గర ఉంది, నేర్పిస్తాను మిషన్. కానీ ఏం ప్రయోజనం? రేపొద్దున మీరు మిషన్కే అలవాటు పడతారు, దీనికి అలవాటు పడరు. సో ఇంత పొడవును ఉంది కదా, ఇంత పొడవును కట్ చేయకుండా జస్ట్ కొంచెం చిన్నది మాత్రం కట్ చేసి దీన్ని ఇలాగే వేలుకు చుట్టుకొని ఇలా తీయాలి. ఇలా పైన సిజర్ స్ట్రోక్ ఇలా చేత్తో పట్టుకొని ఇలా చేసిన తర్వాత సిజర్ స్ట్రోక్ ఇప్పుడు చూడండి, ఈ సైడ్స్ ఫస్ట్ పైన ఇలా పైకే పట్టుకొని తర్వాత ఈ స్టెప్ తర్వాత ఇదిగో అవ్వదు ట్రిమ్మింగ్. ఇది ఏదైతే పగుళ్ళు ఉన్నాయో ఆ పగులైన ముక్కలు మాత్రమే కట్ అవుతాయి. ఇప్పుడు 3 అయినాయి, కట్ చేశాను. ఇలా పట్టుకొని తర్వాత ఈ సైడ్ పట్టుకొని ఈ సైడ్ కట్ చేశాను. కటింగ్ అయిన తర్వాత దీన్ని ఇలా తిప్పుకొని ఈ కింద కూడా కట్ చేయాలి. అంతే, ఇక్కడ వరకు వెళ్ళిపోయి ఇలా కట్ చేయకూడదు. కట్ చేస్తే ఇదంతా అక్కడ కట్ అయిపోతుంది. దీన్ని ఇలా వదిలేసేయాలి. ఓకేనా? అలా మళ్ళీ నెక్స్ట్ లేయర్ సెక్షన్ క్లిప్ తీసుకోండి. వేలు నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ లేయర్ తీస్తున్నానా, మీరు ఇలాగ అనుకొని ఇలాగ ఇలాగ అంటున్నారు. ఇలా పెట్టాలి దువ్విని. ఎప్పుడు కూడా ఏదైనా సెక్షన్స్ తీయాలన్నప్పుడు దువ్విని ఇలా పెట్టే చేయాలి. అంతేగాని ఇలా పట్టి ఇప్పుడు ఇలా పట్టుకొని తీయడము, పాపిడి తీయమన్నప్పుడు ఇలా పట్టుకొని తీయకుండా ఇలా పట్టుకొని పాపిడి తీయడం అది కరెక్ట్ కాదు. పాపిడి తీయమంటే ఇలా రావాలి, అడ్డంగా రావాలి. దువ్విన నిలువుగా పెట్టి దువ్వకూడదు. ఇక్కడ సెక్షన్ తీసేటప్పుడు కూడా మనము లైన్ని దువ్విని నిలువుగానే పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని వేలు పెట్టాను చూడండి, లైన్ కరెక్ట్గా వచ్చింది. లైన్ ఏమన్నా డిస్టర్బ్గా వచ్చిందో ఎగుడు దిగుడు వస్తే ఏమవుతుందంటే ఇదంతా పైన చుట్టిన తర్వాత వాళ్ళకి ఇది పైన చుట్టూ పెడతామా పెయిన్ వస్తుంది, కింద లాక్కుంటూ ఉంటుంది. ఎందుకు ఏదో లాక్కున్నట్టు చిరాగ్గా ఉంటుంది, కస్టమరు ఇది ఇరిటేట్ అవుతారు. సో కింద ఇది టైట్గా ఇలా చుట్టాలి. తర్వాత దీన్ని చూడండి, ఇది దీన్ని డిస్టర్బ్ చేయదు. మళ్ళీ టైట్గా చుట్టుకోవడం, టైట్గా చుట్టి బాగా ర్యాప్ చేసి మసాజ్ చేసి దీని ఏం స్ట్రోక్ సిజర్ స్ట్రోక్ లాగా చేసి తర్వాత ఈ చిగురులు ఏదైతే ఉందో దీన్ని కొంచెం చిన్నది కట్ చేసి దీన్ని ఇలా పట్టుకొని ఏదైతే చేసింది బయటకు వచ్చినాయో దాన్ని పైన ఒక స్టెప్, ఈ సైడ్ ఒక స్టెప్, ఈ సైడ్ ఒకటి జుట్టుకి తగులుకుంటున్నాయి. ఆ జుట్టుకి ఏదైతే బయటకు వచ్చినాయో అన్నీ కట్ చేసి మళ్ళీ కింద ఒక స్టెప్ పడుకోబెట్టి ఒకటి, పైన పడుకోబెట్టి ఒకటి, కింద పడుకోబెట్టి సిజర్ ఒకటి, పైన పడుకోబెట్టి ఒకటి, సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి నిలబెట్టి అలాగే స్ట్రోక్స్ 4 స్ట్రోక్స్ ఇచ్చి దాన్ని అలాగే వదిలేసేయాలి. జుట్టు మొత్తం చేసే వరకు కూడా మొత్తం తలంతా వరకు కూడా ఇలాగే వదిలేసేయాలి. ఈ రోల్స్ ఇలాగే వదిలేయాలి, డిస్టర్బ్ అవ్వవు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత దీన్ని మామూలుగా ఇలా చేత్తో అంటే కూడా ఏదైతే ముక్కలు ఉంటాయో అన్నీ కూడా పడిపోతాయి. ఆల్రెడీ ముక్కలు కటింగ్ ఇక్కడ ఉంటాయి. తర్వాత మొత్తం జుట్టు అంతా సాఫ్ట్గా కనిపిస్తుంది. కొంచెం సెరం తీసుకొని కొంతమంది వాష్ చేయించుకుంటారు. వచ్చిన తర్వాత లైట్గా తడి జుట్టు మీద కొంచెం సెరం వేసి మనం అప్లై చేసుకొని ఈ జుట్టుని ఇలా మసాజ్ చేసి చూడండి. ఇందాక జుట్టు ఎలా ఉంది, నేను దువ్వింతో లేకుండా చేతితో చేసేటప్పుడే జుట్టు ఎలా సాఫ్ట్ అవుతుంది, అలాగా మసాజ్ అవుతుంది. అప్పుడు జుట్టు వాల్యూమ్ బాగుంటుంది, ఈ స్ప్లిట్స్ కూడా కట్ అయినా కనిపిస్తుంది నీట్గా. ఓకేనా? చేయండి, స్టార్ట్ చేయండి. ఇది ఎన్ని రోజులు
అయినప్పుడు మనకి డ్యామేజ్ అయినప్పుడు హెడ్ మాస్టర్ చేత్తోనే లేదు. చాలా ఎంగేజ్ చేయి. తీయాలా ఇంకా? ఇంకా ఆఫ్ చేస్తానా? ఈ మూలకు రాకూడదు, ఎంటుకలు ఈ మూలకు రాకూడదు, ముందుకు రావాలి అంతే. అలా కిందది ఇంకా అంతే కాదు, ఇంకా కిందకి. మీకు ఏం కనిపిస్తుందా? వైట్ యాప్రాన్ అయితే కనిపిస్తుంది, డార్క్ కదా. వైట్ యాప్రాన్, ఆ యాప్రాన్ వేసుకో, యాప్రాన్ వేసుకో ఫస్ట్. ఇక్కడ ఫ్రంట్గా ఉండాలి. ఇలా పెట్టుకున్నామంటే కత్తెర, ఈ కత్తెర చేసేటప్పుడు ఇక్కడ స్కిన్ కట్ అవుతుంది కాబట్టి ఈ చివరి పెట్టుకోవాలి. చివరి పెట్టినప్పుడు ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేస్తే ఇప్పుడు ఉంటే లుక్ స్ట్రైట్ కట్ చేసినట్టు కాకుండా వచ్చేసి తర్వాత దీని నుంచి ఇది గైడ్ లైన్, ఈ గైడ్ లైన్ నుంచి దీంట్లో నుంచి కొంచెం హైట్ మాత్రం తీసుకొని దీంట్లో కలుపుకోవాలి. కలుపుకునేది 0 లెంత్ చేస్తాం. ఇప్పుడు కనిపిస్తుంది ఆల్రెడీ కటింగ్ అయింది. దీంట్లో నుంచి ఈ జిట్టును కలుపుకోవాలి. హాఫ్ కలుపుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకు కనిపించేస్తుంది కటింగ్ అయింది. అక్కడ జిగ్గ చేయలేదు చేస్తే న్యాచురల్గా ఉంటుంది. క్లియర్గా ఇప్పుడు